ఒక ప్లేట్లోని 8 ఇడ్లీ 8 వడ చట్నీ. శంభో శంకర శంభో శంకర. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామన్ పంకిన్స్. ఈ వీడియో అయితే గృహప్రవేశం పార్ట్ 2 అండి. లాస్ట్ వీడియోలో గృహప్రవేశం ఎలా జరిగింది అదంతా చూపించాను కదా. ఈ వీడియోలో అయితే తర్వాత కార్యక్రమాలు ఎలా జరిగాయి అండ్ హోమం అండ్ పూజలు వ్రతం అవన్నీ చూపించబోతున్నాను. గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది కదా, వీడియో చూసే ఉంటారు. ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ఐకార్డ్స్లో వదిలేస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా వదిలేస్తాను, చూడండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్ని రూమ్స్లో ధాన్యం చెల్లించాక ప్రతి రూమ్లో పూజలు చేస్తున్నారండి. హోమాన్ని కూడా రెడీ చేసుకున్నారు. చూడండి ఎంత బాగా రెడీ చేశారో. వీళ్ళు చేయడం చాలా బాగా చేశారండి. ఏదో మొక్కుబడికి కాకుండా నీట్గా డెకరేట్ చేయడం కానీ, అంతా పూజ చేయడం కానీ నీట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశారు. ఇక్కడ నవగ్రహ పూజ అని ఇక్కడ చేయించారు హాల్లో మాకు. అండ్ ఈస్ట్ ఫేస్ ఇదే కాబట్టి ఇక్కడ చేయించారు. పాలు పొంగించడం అదంతా వదిన చూసుకుంటుంది. కిచెన్లో ఇటుకల మీద పెట్టి చేస్తున్నారు అండ్ మేము అంతలోపు ఈ పూజ చేసుకుంటున్నాము. మధ్యలో పాలు పొంగితే పిలిచారు అండ్ వీడియో తీయలేదండి ఆ క్లిప్. అండ్ తీసిన వీడియో కూడా మిస్ అయిపోయిందని చెప్పాను కదా, నేను మళ్ళీ వెళ్ళి స్పెషల్గా తీయలేదు. దండం పెట్టుకోకుండా వీడియో తీయండి అని చెప్తే బాగోదు కదా, సో దండం పెట్టుకొని వచ్చేసాము. మధ్యలో గెస్ట్స్ అందరూ వస్తూ ఉన్నారు, ఇల్లు చూస్తూ ఉన్నారు. పలకరించడానికి కూడా మళ్ళీ పూజారి కామెంట్ చేస్తున్నారు, పూజ మనస్ఫూర్తిగా చేయాలి, పూజ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని. మా వారి కొలీగ్స్ అండి, వాళ్ళు వచ్చి ఫొటోస్ దిగి వెళ్తున్నారు. ఇలాగా ఎంత శ్రద్ధగా చేద్దాం అనుకున్నా కూడా ఆ టైంలో పూజ మీద కాన్సన్ట్రేట్ చేయలేము, మైండ్ అంతా వేరే వాటి మీదే ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం పూజ మీద కాన్సన్ట్రేట్ చేశాను, ఏవి పట్టించుకోలేదు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఏవి అడ్డంకులు రాకూడదు అని దండం పెట్టుకుంటూ ఉన్నాను. పిల్లల్ని కూర్చోబెట్టుకొని నలుగురు కలిసి చేసుకుంటే బాగుండేది, బట్ పిల్లలు అడ్రస్ లేరు, అసలు తిరుగుతూనే ఉన్నారు కిందకి పైకి. అప్పుడప్పుడు మెరుపు తీగల్లాగా వచ్చి ఇలా పలకరించిపోతారు. అండ్ మధ్య మధ్యలో అరేంజ్మెంట్స్ కోసం కాల్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టంగా ఉందండి, ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ ఉన్నాయి మాట్లాడినవి అండ్ అవి ఫిల్టర్ చేస్తూ ఇలా ఇవ్వాల్సి వస్తుంది మధ్య మధ్యలో గ్యాప్స్తో. అండ్ కిచెన్లో పొంగల్ కోసం పాలు పెట్టారండి, అవే పొంగిస్తారు. అండ్ మధ్యలో పిలిచారు, పాలు పొంగుతున్నాయి రమ్మని. వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి మళ్ళీ పూజలో కూర్చున్నాము. శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహదే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం వెంకటేశాయ మంగళం. గోవింద ఇది సువర్ణ మంత్ర పుష్పం. బ్యాక్గ్రౌండ్లో మనకి దీపవర్ణన వినిపిస్తుంది కదా, మా అమ్మ పెట్టింది. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి పూజ చేయించారండి నవగ్రహాలతో. పూజ మీద ఉండట్లేదు, ఎవరికి ఏం అందట్లేదా లేకపోతే ఎవరు ఎలా చేస్తున్నారు దాని మీదే ఉంటుంది. ఎంత పూజ చేసుకుంటున్నా వచ్చిన వాళ్ళు పలకరించాలి కదా, మళ్ళీ ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎవరిని పిలిచినా నన్నే పిలుస్తున్నారేమో అని కూడా అనిపించింది మధ్య మధ్యలో. గృహప్రవేశానికి ఎంత ఆలోచించానో అండి, ఎన్ని ప్లాన్ చేసుకోవాలి ముందే. జ్యువెలరీ కానీ, శారీస్ కానీ, వెండి వస్తువులు కానీ అవన్నీ అరేంజ్ చేసుకోవాలి అనుకున్నాను. బట్ ఆ టైంలోకి వచ్చేసరికి హడావుడైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది అప్పటికే. ఒక ప్లేట్లోని 8 ఇడ్లీ 8 వడ చట్నీ. పంతులు గారు తర్వాత చాలా పూజలు చేయాలి, దానికి ఓపిక కావాలి కదా, అందుకని టిఫిన్ అనమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో నరకోశ పూజ అండి ఇది.
ఈ పూజలన్నీ త్వరగానే అయిపోయాయి. అంటే ఒకరు ఒక పూజ చేస్తుంటే ఇంకొకరు ఇంకో రూమ్ లో అరేంజ్ చేసుకోవడం, అలా ఇద్దరు వచ్చి చేశారు ఫాస్ట్ గా. ఇంకా మంచి ఎండాకాలంలో గృహప్రవేశం అయింది మాది May 7th. ఆ రోజు ఎండ అయితే లేదండి, బట్ గాలి అయితే అస్సలు లేదు. చాలా వేడిగా, గాలి లేకుండా. పార్ట్ 1 లో చెప్పాను కదండి ఏమేమి మిస్ అయ్యాము, ఏమేమి మర్చిపోయాము అని. చూడండి, టెంకాయ కొట్టేది ఒక్కటి మిస్ అయినందుకు ఎన్ని కష్టాలు మాకు. ఎందుకు ఇంత లేట్ అయింది అంటే చెప్పాను కదండి వీడియోస్ మిస్ అయ్యాయని. ఇవి కూడా పోయినట్టే, ఇంకా ఇవి కూడా లేవు అనుకున్నాను. బట్ ఎనీవే దొరికాయి లక్కీగా. ఇంకెప్పుడైనా పోయినా యూట్యూబ్ లో అయినా చూసుకోవచ్చు కదా వీడియోస్ అనిపిస్తుంది ఇప్పుడు. ఇంకా కిడ్స్ బెడ్రూమ్ లో అయితే అష్టలక్ష్మి పూజ చేపించారు. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఇలా జరుగుతూనే ఉంటుంది. దేవుడి మీద భారం వేసేయడమే. ఇలా జరిగిందండి మా గృహప్రవేశం అయితే. వాయిస్ ఓవర్ ఎండ్ అవుతుంది, బట్ వీడియో ఎండ్ అవ్వట్లేదు, చూసేయండి. నామాని కృత్వాభివదన్ యదాస్తే నిరాజనాంగ పునరాజనం సమర్పయామి రక్షాం ధారయామి. నిరాజనం చక్షురదర్శయామి. అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇది అష్టలక్ష్మి పూజ, అంటే అష్టలక్ష్మి అనుగ్రహం అదనమాట. కాబట్టి ఇంటికి కావాల్సిన లక్ష్మీ అనుగ్రహం కదా. అనుగ్రహం అంటే ఇలాంటివి ఎన్నైనా కావచ్చు. దండం లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు కామన్ దగ్గరికి వచ్చేసరి శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర. ఇలా దోశలు బట్టి స్వామిని కోరిక అడగాలి. చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం ధనం ఆయుష్యం ఐశ్వర్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన ఓం నమః ఇది. రెండు చెవులు పట్టుకునేలాగా తలంచు దండం పెట్టుకోవాలి. తెలుసాగరం గోబ్రా భైద్య శుభం భవతు. యనగంటి గోత్రస్య అమరేంద్ర బాబు నమధస్య ధర్మపత్ని సమేతస్య సౌమ్య నమధస్య ధర్మపుత్రస్య నాగచేతనానంద నమధస్య యశ్విన్ నమధస్య అహం భో అభివాదయే సహ కుటుంబానాం వెంకటరమణమ్మ నమధస్య సహ కుటుంబానాం మాతృమూర్త్యాః